మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. వైసీపీ పూర్తిగా అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ అభ్యర్థుల్ని, పార్లమెంట్ కూడా ఆల్మోస్ట్ ఒకటి తప్ప మిగతా అన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల లిస్టులో ఉన్నటువంటి పేర్లేంటి, దాంట్లో జరిగినటువంటి మార్పు చేర్పులేంటి, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారు, ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత వైసీపీ పార్టీలో ఎలాంటి చర్చ కొనసాగుతుంది, ఇది ఎంతవరకు కలిసి వస్తుంది అనేటువంటి అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా ఈ లిస్ట్ ఇవాళ విడుదల చేశారు. దీన్ని చూసిన తర్వాత ఎలా అంటారు? అంటే సీఎం జగన్ చెప్పిన దాని ప్రకారం ఆయన ఏదో చెప్పారు, బీసీ మంత్రం అని చెప్పేసి ఇంకేదో చెప్పారు. మీకేమనిపించింది ఓవరాల్గా ఈ సీట్ల ప్రకటన తర్వాత? అంటే ఒక హెర్క్యులియన్ టాస్క్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే దాదాపు ఒక ఏడాది కాలంగా వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎవరిని ఎక్కడ బరిలో నిలపాలి, ఎవరిని నిలిపితే గెలుపు గుర్రాలు అవుతారు, రెండోసారి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఇదే పని మీద దాదాపు ఏడాదిన్నరగా కసరత్తు జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 10-15 సర్వేలు చేసినటువంటి ఇది ఉంది. ఒక్క అభ్యర్థి కాదు, కనీసం 5-6 అభ్యర్థుల పైన కూడా సర్వేలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉండేటువంటి పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే 151 మందిని మళ్ళీ కంటిన్యూ చేసేటువంటి క్రమంలో యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా పెద్ద విషయం. సో అది ఏ విధంగా హ్యాండిల్ చేయబోతారో అనేటువంటి విషయంలో నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సలెంట్ వర్క్ చేశారని చెప్పాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో చేయడం అనేది, అంటే మార్పులు చేర్పులు అనేది సహజం. ఒక రకంగా సాహసోపేతమైన నిర్ణయాల కింద మనం వాటిని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు అలాంటి సాహసాలు చేయకపోతే అంత ఈజీగా అవకాశాలు రావు, గెలుపు అనేది అంత ఈజీగా రాదు. సో 68 మంది అభ్యర్థులను మార్చారు పార్లమెంట్లో. అంటే 68 మంది అభ్యర్థుల్లో 68 స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగినాయి మొత్తం. అంటే ఆల్మోస్ట్ 50% దగ్గరగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే 32 మంది అభ్యర్థులకు అసలు సీట్లు ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా 2-3 నెలల ముందర నుంచే మొదలు పెట్టుకుని రావడం వల్ల ఈరోజు లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఎక్కడ అంత ఎక్కువగా నిరసనలు కానీ, అంత ఎక్కువగా ఆందోళనలు కానీ కనిపించినటువంటి పరిస్థితి లేదు అభ్యర్థుల ప్రకటన తర్వాత. అది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది, విపక్షాల కంటే కూడా ముందులో ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ లిస్ట్లో వచ్చినటువంటి ట్విస్ట్లు, మార్పులు వీటిని చూస్తే కనుక కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అసలు అమర్నాథ్కి, గుడివాడ అమర్నాథ్కి టికెట్ ఎవరు అనుకుంటే గాజువాక్ లాంటి కాన్స్టిట్యున్సీలో ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. సో అది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. చాలామంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి ఎంపీల స్థానంలోకి పెట్టారు, ఎంపీల స్థానంలో చేసిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా మార్చినటువంటి పరిస్థితి. అంటే ఈ ముందు నుంచి కూడా డిస్కస్ చేస్తున్నటువంటి విషయాలే కనిపిస్తున్నాయి అందులో. అలానే బీసీలకి ఇచ్చేటువంటి కోట, బీసీలకి లాస్ట్ టైము 48 సీట్లు ఇచ్చినట్టున్నారు. దగ్గర ఇప్పుడు 11 సీట్లు పెంచారు. 59 స్థానాల్లో బీసీ అభ్యర్థులు పెట్టారు. అంటే పెద్ద చేంజ్ ఏం కాదు, బట్ ఇదేంటంటే నార్మల్గా అన్ఎక్స్పెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్లో మార్చారు. సో ఆ కాన్స్టిట్యున్సీస్లో బీసీలు గెలుస్తారా, లేదా గెలవని కాన్స్టిట్యున్సీస్లో మళ్ళీ బీసీలను పెట్టి ఎక్కువ సీట్లు ఇచ్చామనేటువంటి ప్రచారం చేస్తున్నారా, ఇదంతా కూడా రేపు కాలం డిసైడ్ చేయాల్సినటువంటి అంశం. అలానే మహిళలకు కూడా 24 స్థానాల్లో మహిళలకి అవకాశం ఇచ్చారు. ఆయన 2019తో ఇప్పుడు కంపేర్ చేస్తే మహిళలకు ఒక 5 స్థానాలు పెరిగినాయి, బీసీల్లోనేమో ఒక 11 స్థానాలు పెరిగినాయి, ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఒక 2 స్థానాలు పెరిగినాయి. ఇవన్నీ లెక్క చెప్తానికి బాగుంది, కాకపోతే గ్రౌండ్లో ఎలా ఉంటుందనేది చూడాల్సినటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, రాయలసీమ జిల్లాల్లో యథాతథంగా వైఎస్ఆర్సీపీ పట్టు ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా చిన్న మార్పులు మినహా దాదాపుగా మళ్ళీ అదే సామాజిక వర్గాల నాయకులు, అదే కుటుంబాలకు చెందినటువంటి వారసులు బరిలోకి దిగారు. సో ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, వారసులకు అసలు అవకాశమే ఏమన్నారు. ఆయన తిరుపతిలో వారసులే ఉన్నారు అందరూ. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారసులు ఉన్నారు, అలానే పేరు నాని గారు వారసులు ఉన్నారు, మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వారసులు ఉన్నారు. అందరూ వారసులు చాలామంది కనిపిస్తున్నారు. అంటే ఆ లిస్ట్ కూడా షార్ట్ లిస్ట్ చేసి చూస్తే ఒక 7-8 మందికి పైగా కన్సిడర్ చేసినటువంటి వాతావరణం ఉంది. సో ఇవన్నీ పార్టీకి ఏ విధంగా కలిసి వస్తాయి, ఏ విధంగా పార్టీని ముందంజ వేయించి, అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ పరంగా ఇప్పుడు 2020 నేను ఇందాక అన్నారు కదా, మన మహిళలకి ఇంకా సీట్లు ఇవ్వాలని ఉంది నాకు. అంటే ఇంకా సీట్లు ఏంటి, రేపు వాళ్ళ హక్కు లాక్కుంటారు వాళ్ళు. 33% రిజర్వేషన్ అంటే 175 కాన్స్టిట్యున్సీస్ 175, అంటే అప్పటికి 225 అవడానికి కూడా అవకాశం ఉంది. 225 అయితే ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు 175 లెక్కను మనం చూస్తే కూడా 58 నియోజకవర్గాల్లో మహిళలకే ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత 24 సీట్లే ఇచ్చారు. 24 సీట్ల కంటే ఇంకా డబల్ పైన ఉందన్నమాట. అది ఆల్మోస్ట్ ఒక 60% ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అనివార్యత ఉంది. ఒకవేళ మహిళా బిల్లు కనుక
అమలు చేసి మహిళా అది చట్టం అమలు చేసేస్తారు. ఎందుకంటే 27 డెడ్ లైన్ పెట్టారు, దశల వారీగా తీసుకొస్తారు. నెక్స్ట్ 2029 ఎలక్షన్స్కి ఒక ప్లాన్ రెడీ చేసుకున్నారు. జమిలీ ఎన్నికలు అంటే ఇంకొక ఏడాది ముందర నుంచి ఆ ప్రక్రియ మొత్తం కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డీలిమిటేషన్ తీసుకొస్తారు. డీలిమిటేషన్ తీసుకొచ్చినప్పుడు జాతీయ స్థాయిలో లోక్సభ స్థానాలు పెరుగుతాయి. యాజ్ పర్ బైఫర్కేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 225 సీట్లు రావాలి. అలానే తెలంగాణలో కూడా 152కి ఎంతకో పెరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నంబర్ పెరిగినా కానీ 33% రిజర్వేషన్ అంటే ఈ నెంబర్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో అది అనివార్యంగా అప్పుడు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే అసంతృప్తికి వీలైనంత తక్కువ చోటు ఉండేలాగా వ్యూహాత్మకంగా 3-4 నెలల నుంచే కొన్ని నియోజకవర్గాలు ప్రకటించుకుని ఆయన డిసెంబర్లోనే స్టార్ట్ చేశారు. జనవరి 2 అనుకుంటా, డిసెంబర్ 20 అనుకుంటా ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి మొదలు పెట్టారు. సో ఈ 3 నెలల్లో చాలా ఆవేశంతో ఎగిరిన వాళ్ళందరూ కూడా చల్లబడినటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా వీళ్ళే అభ్యర్థులు అని చెప్తే ఎవరో బయటకు వచ్చేటువంటి వాతావరణం లేదు. కాబట్టి ఓవరాల్గా జాబితా పైన అసంతృప్తి కంటే కూడా గెలుపు వ్యూహం ఏ విధంగా అనుసరించబోతున్నారనే దాని మీదే వైఎస్ఆర్సీపీ విజయావకాశాలు ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంది. అలానే ఒక్క అనకాపల్లి సీటు పెండింగ్ పెట్టారు, లోక్సభ స్థానం. అది కొంచెం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అనకాపల్లి లోక్సభ స్థానం మీద ఎక్కడా లేనంత చర్చ జరిగింది ఈసారి. అక్కడి నుంచి జనసేన పార్టీ కంటెస్ట్ అయిపోతుంది, నాగబాబు అభ్యర్థిగా వెళ్తున్నారు. అలానే నాగబాబు గారు అక్కడికి వెళ్ళి ఆల్రెడీ కాన్స్టిట్యున్సీస్లో తిరిగారు. కొన్ని నియోజకవర్గాలు అంటే 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ని పిలిచారు, మిగతా పార్టీలతో మాట్లాడాలనుకున్నారు. అనకాపల్లి లోక్సభకు వస్తారనుకున్నటువంటి కొనతాల రామకృష్ణ అనకాపల్లి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ ఎంపీ సీట్ ఎవరికి ఇస్తారనేది చర్చ. సో ఆ ఎంపీ సీటు విషయంలో కూడా మళ్ళీ బీజేపీ కోటాలోకి వెళ్ళిపోతే అది సీఎం రమేష్ బరిలో దిగుతారనేటువంటి చర్చ. సీఎం రమేష్ అంటే ఆయన ఏదో రాయలసీమ వ్యక్తి అనేటువంటి ఇమేజ్ ఉంది. బట్ అక్కడ సామాజిక వర్గ పరంగా వెలమ సామాజిక వర్గం కాబట్టి కలిసి వస్తుంది అనేటువంటి మాట ఉంది. అక్కడ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి, ప్రత్యర్థి ఎవరో తెలియలేదు కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయలేదు అనేటువంటి భావన ఉంది. ఆ ఒక్క సీటు మినహా 99% అనౌన్స్ చేశారు కాబట్టి ఇక వాళ్ళ వర్క్కి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయిపోయింది. 18వ తేదీ నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్. కొంచెం డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎన్నికలు దూరం జరగడం. ఎందుకంటే అందరూ ఆశించిన దాని ప్రకారం, ఊహించిన దాని ప్రకారం ఏంటంటే మ్యాక్సిమం ఏప్రిల్ 3వ వారంలో ఓటింగ్కి రెడీ అయిపోవాలి ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు. కానీ ఇంకో 4 రోజులు వెనక్కి వెళ్ళింది. సో అదొక్కటి కొంత డిసప్పాయింట్. ఇంకో 4 రోజులు క్యాంపెయిన్ చేయాలా అనేది కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అంశం. మిగతా అన్ని విషయాల్లో కూడా విపక్షాల కంటే ఒక అడుగు ముందుకు వేసినట్టు విపక్షాలకు మాత్రం ఇది ఊరటనిచ్చేటువంటి అంశం. ఇప్పుడు ఇవన్నీ అన్ని పార్టీలకు సేమ్ ఉంటుంది సార్ క్యాంపెయినింగ్ అంటే. క్యాంపెయినింగ్ సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్యాక్టర్ ఏంటంటే విపక్షాలు తేరుకునే లోపు ఎన్నిక జరిగిపోవాలనేది అధికార పక్షం ప్లానింగ్. సో ఫస్ట్ అవసరమైనటువంటి సందర్భం అసలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇది గెలుపు కాదు, 2024లో ప్రమాణ స్వీకారం చేయడం మన లక్ష్యం అని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు నాకు తెలిసిన నా అనుభవంలో నేను చూసి ఒక 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నాను. అంటే డైరెక్ట్గా మీడియాలో ఉన్న ఎక్స్పీరియన్స్తో ఒక 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు మనం మానిటర్ చేస్తూ ఉన్నాం చాలా రకాలుగా. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజున నేను మళ్ళీ ఆ సంవత్సరం ముఖ్యమంత్రి అవుతా లేదా ఆ టర్మ్ మళ్ళీ గెలిచి వస్తా అనే మాట ఎప్పుడు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే చెప్పారు. 2 ఏళ్ల ముందర నుంచి ఆయనే ముందు ప్రిపేర్ చేస్తున్నారు. ఆయన యాక్టివిటీని చూస్తే విపక్షాలు కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు అనూహ్యంగా 2 నెలలు వెనక్కి వెళ్ళినట్టు లెక్క ఓవరాల్గా. ఎందుకంటే అందరూ ఒక వారం 2-3 వారాలు ముందే వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారే క్యాబినెట్ మీటింగ్లో అన్నారని ఫీలర్స్ బయటకు వచ్చి నానా రకాల హడావుడి జరిగింది. సో ఇప్పుడు ఏకంగా ఆ లెక్కతో చూస్తే కనుక జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో ఓటింగ్ అనుకున్న వాళ్ళకి ఏకంగా మే వరకు వెయిట్ చేయాలంటే ఇబ్బందికరమైన సందర్భమే కదా. సో అలా అంటుంది. కానీ ప్రజలకు మంచి ఎంటర్టైనింగ్ టైం. ఎందుకంటే ప్రజలు ఆలోచించుకోవడానికి ఒక అవకాశం. కొత్త ఓటర్లు కూడా చాలా ఎక్కువ ఉన్నట్టున్నారు. ఈసారి 12% పైగా 12.6% యంగ్ ఓటర్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే కనుక 3వ రాష్ట్రం యంగ్ ఓటర్స్ ఎక్కువగా వస్తున్నటువంటి రాష్ట్రం. దాదాపు 2 కోట్ల మంది, 1,80,00,000 మంది కొత్త ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగిస్తున్నారు. అందులో 12% పైగా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. సో ఈ యంగ్ ఓటర్స్ చాయిస్ ఎటువైపు ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది. ఒకరేమో అభివృద్ధి చెప్తున్నారు, ఒకరేమో సంక్షేమం చెప్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడు కేంద్ర అంటే ఎన్డీఏలో భాగస్వామిగా మారినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజల ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా కొంత యాంపుల్ టైం దొరికినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించి ఓటు వేసే వెసులుబాటు ఓటర్కి దొరికింది. కొంత ఈ దిద్దుబాట్లు చేసుకోవడానికి విపక్షాలకు అవకాశం దొరికింది. మరికొంత ఓపికతో ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీకి దొరికింది. సో ఓవరాల్గా ఇది అక్కడ సినారియో. లిస్ట్ వైజ్గా చూస్తే వైఎస్ఆర్సీపీలో పెద్దగా మార్పులే ఉండే అవకాశం కనిపించట్లేదు. ఏదైనా 1-2 స్థానాల మినహా. ఇక అనకాపల్లి
ప్రత్యర్థిని బట్టి అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే మంత్రి రోజా కానీ మీరు అన్నట్టు అమర్నాథ్ కానీ ఇట్లా కొంతమంది కూడా మారుస్తారేమో అన్నటువంటి డౌట్ ఉండే లాస్ట్ వరకు, కానీ ఇలాంటి మార్పు చేర్పులు లేకుండానే లిస్టులో అయితే అవి చాలా సీరియస్ ఎలిగేషన్స్. ఒక రకంగా రోజా నియోజకవర్గం అయితే నిన్నగాక మొన్న కూడా 5 మండలాల నాయకులు వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. బట్ నో చేంజ్. అలానే కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మీరు అన్నట్టుగా. ఇప్పుడు అంబటి రాంబాబు గారి కాన్స్టిట్యున్సీ సత్తెనపల్లిలో ఆయన ఉంచరు, అందుకని వాళ్ళ బ్రదర్కి ఇస్తున్నారు. వాళ్ళ బ్రదర్కి ఇచ్చారు, అంబటి మురళికి ఇచ్చారు పొన్నూరు కాన్స్టిట్యున్సీ, మళ్ళీ ఈయనకు కూడా ఇచ్చారు. సో ఆ కుటుంబం నుంచి 2 సీట్లు ఇచ్చినట్టు. అలానే నందిగామ కాన్స్టిట్యున్సీ మొండితోక జగన్మోహన్ రావు ఆ ఫ్యామిలీ పైన కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన పక్కన పెట్టేస్తారని చెప్పి అన్నారు, కానీ ఆయనకు కూడా మళ్ళీ సీట్ ఇచ్చారు. సో ఇట్లాంటివి చాలా వరకు జోగి రమేష్ని ఎంపీగా పంపిస్తారని చెప్పి అనుకున్నారు. ఎంపీ లేదు, ఏం లేదు ఆయన. కాకపోతే అంటే నియోజకవర్గం మార్చారు, పెడల నుంచి తీసుకొచ్చి ఇటు వేసినటువంటి పరిస్థితి. సో పెనంలూరులో వేసినటువంటి పరిస్థితి. అంటే పెనంలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడేమో టీడీపీలో చేరి నూజివీడుకు మారాడు. సో ఆ రీప్లేస్మెంట్స్ అని జరిగినాయి. అసలు అవకాశమే ఉండదు అనుకునే వాళ్ళకి అట్లాంటి రీప్లేస్మెంట్స్ చాలా వరకు చేశారు. ఎక్కువ మార్పులు చేర్పులు జరిగింది కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఎక్కువ జరిగినాయి. అసలు మొదట మార్పులు చేర్పులు మొదలుపెట్టింది ఆ జిల్లాల్లో. మళ్ళీ ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి కూడా ఎక్కువ మార్పులు జరిగినాయి. ఇక్కడ అనుకున్న వాళ్ళు అక్కడికి, అక్కడ అనుకున్న వాళ్ళు ఇక్కడికి జరిగింది కూడా ఆ నియోజకవర్గాల్లోనే ఎక్కువ జరిగినాయి. సో అది కొంత ఇది ఎక్కడికి వెళ్లకుండా, అంటే వీళ్ళకి ఇక టికెట్ ఇవ్వరు అనుకున్న వాళ్ళు కూడా టికెట్ పొందిన వాళ్ళు రాయలసీమలో ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తన టీం కింద ఆయన చాలా బలంగా నమ్మినటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ ఈక్వేషన్లోనే మళ్ళీ ఆ సీట్లు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఈ మార్పులు చేర్పులు మినహా మిగతా అన్ని ఫ్యాక్టర్స్ కూడా వైసీపీలో పెద్దగా చేంజెస్ ఉన్నాయని అనుకోవడానికి అవకాశం లేదు. 1-2 ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ కొత్తగా షాకింగ్ ఫ్యాక్టర్స్ లాగా అనిపించట్లేదు, అది ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఒక లిస్ట్ వచ్చింది అనగానే ఎవరికి వచ్చింది టికెట్ అనేటువంటి ఆసక్తి అనేది వైసీపీలో లేదు. ఆల్రెడీ ఆ ఫెయిలర్స్ అన్ని ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా విజయసాయి రెడ్డి గారు ఎంపీగా బరిలో దిగుతారు. ఇప్పటివరకు ఆయన లోక్సభ పోటీ చేయలే. ఆయన అది కూడా నెల్లూరుకి టికెట్ అంటే టికెట్ మీన్స్ ఆల్రెడీ ఇన్ఛార్జ్ అనేటువంటి ఫ్యాక్టర్ ముందే చెప్పేశారు కాబట్టి ఆయన వచ్చేస్తారనేది ఉంది. ఫైనల్ లిస్ట్లో అదే పేరు చూస్తే పెద్ద యాంగ్జైటీ అనిపించాలి. కాబట్టి అందుకని మార్పులు చేర్పుల విషయంలో చాలా పరిమితమైనటువంటి మార్పులాగే అనిపిస్తున్నాయి. ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఈ మార్పులు జరుగుతాయి అనేటువంటి సంకేతాలు ఇచ్చి దాదాపు యథాతథంగా అదే లిస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. కొంతమంది ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు లిస్ట్ అనౌన్స్ చేశారు. నేను గెలుస్తానో లేదో తెలియదు, నాకు పోటీ చేయాలని లేదు, కానీ అధిష్టానం చేయమంటుంది, ఇదే చివరిసారి, రాయలసీమ నుంచి వచ్చి మా ఏరియాలో ల్యాండ్లు దొబ్బేస్తున్నారు, ఈ రకరకాల పదాలు ఉపయోగించారు ఆయన. ఇవన్నీ ఎందుకు పోతున్నాయి, ఎవడు ఎత్తుకుపోతున్నాడో వాడిని అడ్డుకొని తీరుతాము, ఎవడొచ్చినా అడుగుతామని మళ్ళీ ఆయనే చెప్పాడు. ఆయన ఏ వర్షన్ మాట్లాడారో ఎవరికి అర్థం కాదు, బట్ ఆయనే కూర్చుని ఈరోజు లిస్ట్ అనౌన్స్ చేశారు. అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ అది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ చూస్తే ఈయన ఏదో పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా, ఏదో అసంతృప్తితో ఉన్నారా, ఏదో జరుగుతుంది అనేటువంటి వాదన కనిపించింది. బట్ ఇవన్నీ పక్కన పెట్టేసి మా నాయకుడు, మా లీడర్ పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారని ఆయనే అనౌన్స్మెంట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఈ లిస్ట్ అనౌన్స్మెంట్లో జరిగిన కసరత్తులు కానీ, ఈ కసరత్తులో జరిగినటువంటి మార్పులు కానీ వాటి అన్నిటికీ కూడా ఫైనల్గా ఒక ముగింపు అయితే ఇచ్చారు. ఈ ముగింపుకు ఒక పెద్ద ట్విస్ట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, ఎన్నికలను కొంచెం డిలే చేయడం ద్వారా. సో ఎలా ఉంటుంది ఈ 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనేది ప్రజల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి వైసీపీ మొత్తం అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రచారానికి పర్వానికి కూడా సిద్ధమైపోయారు. సో మొత్తం ఈసారి 175 స్థానాల్లో గెలుస్తామని వైసీపీ అంటున్నటువంటి సందర్భంలో చూడాలి మరి ప్రచారం తర్వాత ఎలక్షన్లు కూడా ఇంకొంత టైం డిలే అవుతున్నటువంటి సందర్భంలో ఏ రకంగా ముందుకు వెళ్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.